నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి హాజరు కాబోతున్నారు. గతంలో ఇక్కడనే ఆడిటోరియంలోకి వచ్చి మరోసారి డిసెంబర్లో వస్తా అని చెప్పిండు. అన్నట్టుగానే రెండోసారి హాజరు కాబోతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి విద్యా బలోపేతానికి భారీగానే నజారానా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరైన ప్రస్తుతం మనతో పాటు. సో రేపు ఎట్లుండబోతుంది? ముఖ్యమంత్రి గారి రాక కోసం చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులతో వెయిట్ చేస్తున్నట్టున్నది. రేపటి వేదిక ఎట్లుండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, పూర్వ విద్యార్థులు, తర్వాత వివిధ సంఘాలు అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళు రావాలంటే భయపడతారు. అట్లాంటిది రెండోసారి శపథం చేసి నేను డిసెంబర్లో వస్తా, మీ యూనివర్సిటీ అభివృద్ధికి పూనుకుంటా, మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి అంటే మాట తప్పకుండా మడమ తిప్పకుండా వస్తున్నటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నిరూపించుకున్నాడు. నల్లమల్ల పులిబిడ్డ, తెలంగాణ యుద్ధ భూమి, ఓయూలో మరొకసారి అడుగు పెడుతుంటే అందరూ కూడా విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్వ విద్యార్థులు అందరూ కూడా నీరాజనాలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చరిత్ర తిరగరాస్తాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే ఏమనుకుంటారంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్యార్థులు ఉంటారు, ఎప్పుడు కూడా నిరంతర ప్రతిపక్షంగా ఉంటుంది ఓయూ, అక్కడికి వెళ్తే ఏం సమస్యలు వస్తాయో, ఏ ధర్నాలు అయితే అని భయపడతారు. అట్లాంటిది వాటికి చోటు లేకుండా విద్యార్థులే కదా మాట్లాడనివ్వండి, నిరుద్యోగులే కదా ప్రశ్నించనివ్వండి, తప్పేముంది అనేటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి గారు రావటం నిజంగా ప్రతి పాలకుడు ఈ రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఏమైతే ఉగ్రవాదులు కాదు కదా విద్యార్థులు, లేదంటే అసాంఘిక శక్తులు కాదు కదా. వాళ్ళు ఏ బాధ ఉంటే, ఆవేదన ఉంటే, లేకపోతే ఇంకేదన్నా సమస్యలు ఉంటే దాని గురించి అడుగుతారు. మహా అంటే ఉద్యోగాల గురించి అడుగుతారు. ఆల్రెడీ మొన్న సభల్లో 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తా అన్నాడు. విద్యార్థి నిరుద్యోగులకు ఏం కావాలా? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలను ఎట్లా పారదర్శకంగా వేగవంతంగా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఈ ఉద్యోగాలను కూడా అంతే వేగవంతంగా ఎటువంటి జాప్యం లేకుండా నిజమైనటువంటి బిడ్డలు చదువుకునేటువంటి ప్రతిభావంతులకు ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి తన యొక్క పరిపాలన కొనసాగిస్తాడు. గ్రూప్ 1 చూడండి, మొన్న గ్రూప్ 1లో వచ్చిన 563 మందిలో ఎవరన్నా కుబేర్లు ఉన్నారా? ఎన్నో ఆరోపణలు చేశారు. అయినప్పటికీ 14 సంవత్సరాల గ్రూప్ 1 కళను నెరవేర్చిండు రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా అవకతవకలు లేవు, అక్రమాలు లేవు. బయోమెట్రిక్ వాడారు. పరీక్షలు చివరికి ఏదో రాతలో అంటే మన మూల్యాంకనంలో తప్పని అంటే అది హైకోర్టు కూడా దాన్ని అంగీకరించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వల్ల చాలామంది నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు లాభం జరగబోతుంది. అదేవిధంగా యూనివర్సిటీకి కూడా ఆర్థిక సమస్యలతో మరి నెట్టుకొస్తున్నటువంటి యూనివర్సిటీకి ఆర్థిక పరిపుష్టిని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం కావాలో అడగండి, 150 కోట్లు కాదు, అవసరమైతే 500,000 కోట్లు అడగండి అని ఆయనే చెప్పిండు. తప్పకుండా రేపు ఆ వరాల జల్లును ప్రకటించడానికి వస్తాడు. విద్యార్థులకు వరాల జల్లుతో పాటు జీవోలు కూడా తీసుకొస్తాడు. ఉత్తమ నోటి మాటలు కాదు, వరాల జల్లుల జీవోలతో వరాల జల్లు కురిపించబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా చాలా అభినందించదగ్గ అంశం ఇది. కాబట్టి ఎవరో ఏదో రకరకాలు రావద్దు, ఎవరో ఒకరిద్దరు ముగ్గురు చెంచాగాళ్ళు అంటుంటారు కానీ అట్లాంటి వాళ్ళని పట్టించుకో, వాళ్ళనే వచ్చి మాట్లాడమంటే ఇదే ముఖ్యమంత్రి మొదటిసారి ఆడిటోరియం దగ్గరికి వచ్చినప్పుడు ఇనుప కంచెలు లేకుండా, పోలీస్ భద్రత లేకుండా స్వచ్ఛందంగా నేను యూనివర్సిటీకి వస్తా, ఎవరైనా రావచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, రిక్వెస్టింగ్ లెటర్స్ ఇవ్వచ్చు, ఏమైనా నాతో మాట్లాడచ్చు అని చెప్పాడు. సో రేపు ఆ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందా ఇక్కడ? మరి ఒక ముఖ్యమంత్రి వస్తుందంటే ఒకప్పుడు మొత్తం దారులన్నీ బంధు, కంచెలు ముళ్ళ కంచెలు ఉండేది, ఏమైనా ఉన్నాయా? ఇది రోజు వేసే గేటే ఇది. అంటే అక్కడ పనులకు జరిగే పనులకు వేదిక కానీ ఇతర కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ గేట్ వేశారు. రాత్రి 6 తర్వాత కంపల్సరీ గేట్ వేస్తారు. ఎక్కడ కూడా లేదు, పాసులు లేవండి ఈ మీటింగ్కి. ఎక్కడైనా ముఖ్యమంత్రి స్థాయి మీటింగులకు మంత్రులు వచ్చే మీటింగ్కి పాసులు ఉంటాయి ఎక్కడైనా. కానీ యుద్ధ భూమిలో జరిగే తెలంగాణ మొత్తానికి యుద్ధ భూమి, తెలంగాణ రాష్ట్రం కోసం యుద్ధం జరిగింది ఇక్కడ. అట్లాంటి యుద్ధ భూమిలోకి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎటువంటి కంచెలు లేకుండా, పాసులే లేవు, ఎవరు లేదు, అందరూ సమానమే, ముందు వచ్చినోడు ముందు కూర్చుంటాడు, వెనక వచ్చినోడు వెనక కూర్చుంటాడు. అట్లాంటి వాతావరణాన్ని, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఈ చక్కని అవకాశం మీకు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మన ముందుకు వచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ చిల్లర మల్లర పనులకు వినియోగించుకోవద్దని నేను దయచేసి కొంతమంది ఎవరైతే రేవంత్ రెడ్డి వస్తే నిలదీద్దాం, రేవంత్ రెడ్డి వస్తే అది చేద్దాం ఇది చేద్దాం అనే వాళ్ళకి నేను సూచన చేస్తాను. రేవంత్ రెడ్డి బెదిరిస్తే బెదిరే రకం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనకు సాయం చేయడానికి వస్తాడు, మన యూనివర్సిటీ అభివృద్ధి కోసం వస్తాడు.
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపడానికి వస్తాడు. విద్యా వ్యవస్థ యొక్క నిర్మాణం కోసం విద్యా వ్యవస్థను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు మన విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటే అట్లాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి నేను ప్రతి విద్యార్థికి నిరుద్యోగి చెప్తున్నా. అదేవిధంగా మానవత్రాయ్ కావచ్చు, ఇంకొంతమంది సహచర మిత్రులంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఉస్మానియా యూనివర్సిటీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని చైర్మన్లో లేకపోతే ఇతర పదవులు ఇచ్చింది. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమకారులు అనే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎంతమందికి పదవులు ఇచ్చింది? పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టట్లే, మాకు వచ్చే పదవులు వస్తాయి. మా పార్టీ మమ్మల్ని గుర్తిస్తుంది, పార్టీ పరంగా గుర్తిస్తుంది. ఎవరికి రావాలో ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వం పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఎవరికి అది అదృష్టం ఏంటంటే మేము పూర్వ విద్యార్థులం, మేము అందరం డాక్టరేట్లు అవార్డు అయిపోయిన పూర్వ విద్యార్థులం, మాకు కూడా అవకాశం ఇచ్చారు ఈ మీటింగ్లో పాల్గొని. ఈ వేదికగా మీరేమైనా అడుగుతారా ముఖ్యమంత్రి గారిని? పూర్వ విద్యార్థులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఏమైనా అడుగుతారా? తప్పకుండా. నేను ఏమడుగుతానంటే విద్యార్థులు నిరుద్యోగులు కళ్ళతో ఎదురు చూస్తున్నారు జాబ్ క్యాలెండర్ గురించి. ఆల్రెడీ మీరు మొన్న సభల్లో ప్రసంగించారు 40,000 ఉద్యోగాలు. రేపు ఇక్కడ ఈ ఉస్మానియా యుద్ధభూమి, తెలంగాణ యుద్ధభూమి ఓయూ నుంచే మీరు ఆ ప్రకటన చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను వారికి సూచన చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఆ నాన్ టీచింగ్ వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, తర్వాత పార్ట్ టైం లెక్చరర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు కేసీఆర్ హయాం 2012లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం జరిగింది, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. దామోదర్ రాజనరసింహ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ నియామకాలు జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంతవరకు జరగలేదు. దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ యూనివర్సిటీ కూడా చాలా 1000-1200 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖాళీలను కూడా నింపేందుకు సత్వరమే వేగవంతంగా చర్యలు చేపడితే విద్యార్థులకు యూనివర్సిటీకి కూడా మంచిది. అదేవిధంగా న్యాక్ గుర్తింపులు కోల్పోతున్నాం. అంటే పర్మనెంట్ స్టాఫ్ లేకపోవటం వల్ల, ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల న్యాక్ గుర్తింపు అనేది గ్రేడింగ్లో పడిపోతుంది మంది. కాబట్టి యూనివర్సిటీ మేలుగోరి మీరు వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ విద్యార్థులందరూ కూడా రావాలనే కోరుకున్నారు, ఎవరు కూడా కాదు. గతంలో కేసీఆర్ చేయనటువంటి సాహసం, కేసీఆర్ కన్నెత్తి చూడాలంటే భయపడేది, వామ్మో నిద్రలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కల్లోకి వస్తే భయపడే రకం అప్పుడు గతంలో పాలకులు. అట్లాంటిది సవాలు చేసి నేను వస్తున్నా అంటే ఇది నిజంగా నల్లమల పులిబిడ్డ రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి అని చెప్పి నిరూపించుకుంటుంటే రేపు వచ్చే సభను బట్టి మనకు అర్థమవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.